అసెంబ్లీలో నిన్న చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా 1953లో ఎటువంటి ఓటింగ్ జరగలేదు, ఎటువంటి చర్చ జరగలేదు, రూమ్లో కూర్చొని ఇంట్లో కూర్చొని రాసేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ దయచేసి గమనించండి. ఐఎమ్ విల్లింగ్ టు టేక్ కరెక్షన్. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అన్నారు, దగ్గర ఉండి సభను తప్పుదోవ పట్టించారు. ఆంధ్రప్రభ 1953 7/6/1953. ఇవన్నీ న్యూస్ పేపర్ కట్టింగ్స్ 1953 అన్ని తీసుకోండి మీరే. 5 రోజుల పాటు చర్చ జరిగింది 1953లో. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, శాసనసభలో 5 రోజుల పాటు చర్చ జరిగింది. ఓటింగ్ కూడా జరిగింది. మరి ఎందుకు అబద్ధాలు ఇలా చెప్పాలి? తెలిసి చెప్తున్నాడా? తప్పుదోవ పట్టించాలని చెప్తున్నాడా? తాను హిట్లర్గా ఏ మాదిరిగా చర్చనే లేకోకుండా మొట్టమొదటిగా ప్రకటన చేసేసి ఆ తర్వాత చర్చించుకోండి అని చెప్పి తాను హిట్లర్గా తాను చేసిన తీరును సమర్థించుకునేందుకు సభను దగ్గరుండి తప్పుదోవ పట్టించడం ఎంతవరకు న్యాయం? ఇవాళ కూడా అంతే. ఇవాళ రెజల్యూషన్ పాస్ చేశారు. స్టేట్మెంట్ ఇచ్చాను అని చెప్పాడు. స్టేట్మెంట్ ఇస్తున్నాడో రెజల్యూషన్ ఇస్తున్నాడో తనకే తెలియదు. స్టేట్మెంట్ కాదయ్యా, అది రెజల్యూషన్లో చర్చకు తావుంటుంది, చర్చించాలి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చివరిగా మాట్లాడతారు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వేలెత్తినప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కు ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడడానికి, ఆ తర్వాతనే ఓటింగ్కు పోవాలి. ఇది రూలు. రెజల్యూషన్ అంటే చర్చ తర్వాత ఓటింగ్ జరగాలి అని అంటే ప్రతిపక్ష వాళ్ళు ఓట్ వేయాలి అని అంటే ప్రతిపక్ష నాయకునికే నువ్వు మాట్లాడిచ్చే అవకాశమే ఇవ్వనప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? న్యాయమేనా? కేవలం బుల్డోజ్ చేయాలి. ప్రతిపక్ష నాయకుడు బీసీల గురించి మాట్లాడాడు అని అంటే వాళ్ళ బండారం బయటపడుతుంది. ఇవన్నీ చెబుతాడు. అప్రోప్రియేషన్ బిల్లులో రుణాల మాఫీ మీద ఆయన ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు అన్ని బయటకు వస్తాయి. బీసీల మీద తనకున్న దొంగ ప్రేమ బయటకు వస్తుంది. రాకూడదు. తప్పుదోవ పట్టించడం. ఇదా చదువుకోవడం అంటే? ఇదా ఉండడం అంటే? ఎక్స్పీరియన్స్ అంటే బడ్జెట్ డాక్యుమెంట్స్ ఒకసారి చూస్తే బడ్జెట్ డాక్యుమెంట్స్లో అన్ని ఫర్జ్డ్ డాక్యుమెంట్సే, అన్ని తప్పుదోవ పట్టించే డాక్యుమెంట్సే. ప్రొవిజనల్ స్టేట్మెంట్స్ ఉండవు, లేకుండానే బడ్జెట్ ప్రజెంటేషన్. రివైజ్డ్ ఎస్టిమేట్స్ తప్పులు, దానితోనే బడ్జెట్ ప్రజెంటేషన్ చేయడం. పునాదులు లేకోకుండానే బిల్డింగ్లు కట్టేయమని చెప్పడం. గతంలో ఏముందో ప్రజలకు తెలియకోకుండా నీ ఇష్టం వచ్చిన కేటాయింపులు చేసేయడం. ఇదా మోసం చేయడం? జగన్ గారు ఇప్పుడు